పానీపూరి వర్షం పడుతున్నప్పుడు అది తింటుంటే ఆ మజాయే వేరు ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో. మా ఇంట్లో అందరూ, మా పక్కింట్లో కూడా అందరూ పానీపూరి ఫ్యాన్స్ ఉన్నారండి. సో వీటిని మనం ఉడకబెట్టేద్దామండి. ఒక్క ఉల్లిపాయ సన్నగా తరుకు, అందులో వేయడానికంటే ముందు ఒక 2-3 ఇలా పచ్చిగా మీరు వేసేసుకున్నాం. కొంచెం కొత్తిమీర అండి. నేను దీంట్లో అస్సలు కారం యాడ్ చేయలేదు. చింతపండు ఉడకబెట్టేద్దాం. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హడబడి చేయకుండా, గడబడి చేయకుండా సింపుల్గా చేసేసాను. సో పానీపూరికి మనకు మెయిన్ కావాల్సింది యమ్మీ డిలిషియస్ చట్పటా పానీ అండి. మీరు టీవీలో నుంచి చేతులు బయటకు పెట్టి ఇలా బుగ్గలకి వెళ్ళి ముద్దు పెట్టుకోవాలి, అంత బాగుంది. హెవెన్ ఇన్ మై మౌత్ అండి, మాటల్లో. ఎంత బ్యూటిఫుల్గా వర్షం పడుతుందండి. నాకు వర్షం అయితే ప్రాణం అండి బాబు, ప్రాణం. మాటల్లో చెప్పలేను. వర్షాకాలం అంటే చాలా ఇష్టం. వర్షం యొక్క శబ్దం చాలా ఇష్టం అండి నాకు. ఒక మంత్రంలా వినిపిస్తుంది నాకు అది. సితార్ వాయిద్యం విన్నా, ఈ వర్షం శబ్దం విన్నా, ఇట్స్ లైక్ మెడిటేషన్ టు మీ. అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. బట్ ఇలా వర్షం పడ్డప్పుడు మంచి ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకొని ఏదైనా కమ్మగా తినాలనిపిస్తుంది కదా. మీకేం తినాలనిపిస్తుంది? నాకైతే డిఫరెంట్ ఐటమ్స్ కావాలి. ముఖ్యంగా చాలా చాలా ఇష్టం ఏంటంటే పానీపూరి తినడం ఇష్టం నాకు. సీరియస్లీ, పానీపూరి వర్షం పడుతున్నప్పుడు అది తింటుంటే ఆ మజాయే వేరు ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో. బట్ వర్షం పడుతున్నప్పుడు పానీపూరి మీకు బయట దొరకదుగా, అందుకే ఇంట్లో చేసుకొని తినడం బెటర్. నేను ఎలా చేస్తాను చెప్పనా? కమింగ్ టు మై హోమ్. సో గోల్గప్పే తయారు చేయడానికి నేనైతే ఏం చేస్తానంటే గోల్గప్పే బయట నుంచి తెచ్చుకుంటాను, లేదంటే నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, తను తయారు చేస్తుంది, అప్పుడు తెచ్చుకుంటాను. కానీ నాకు ఇంట్లో చేసుకునేంత ఓపిక అయితే లేదండి. పిల్లలు కూడా బాగా పానీపూరి బయట తినడం ఇష్టపడతారు. కాకపోతే అసలే వర్షాకాలం, సో చాలా హైజీనిక్గా ఉన్నటువంటి ఫుడ్ పెట్టడమే పిల్లలకి చాలా శ్రేయస్కరం. సో వీలైనంతగా మీరు ఇంట్లో తయారు చేసే ప్రయత్నం చేయండి. అండ్ చాలా చాలా సింపుల్ అండి. బేసిక్ ఇంగ్రీడియంట్స్ సేమ్ ఉంటాయి, మీరు కావాలన్న పద్ధతిలో చేసుకోవచ్చు. నేను కొంచెం హెల్దీగా తింటాను కాబట్టి ప్రోటీన్ బేస్ ఎక్కువ చేసుకుంటాను. అంటే ఇలాగా సోయాబీన్స్ అండ్ రాజ్మా అండ్ కాబూలీ చెనా చాలా 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 మంచిదండి. దీని యొక్క గొప్పతనం నాకు డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ తెలిసింది. స్పెషల్గా నన్ను తినమని చెప్పారు. వీళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. దీంతో చేసినటువంటి చట్నీ తింటారు, కబూస్తో పాటు తింటారు. కాబూలీ చెనాతో చేస్తే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ఎండిపోయిన బఠానీలను కూడా నానబెట్టి చేసుకోవచ్చు. నాకైతే పచ్చి బఠానీతో చేయడం చాలా ఇష్టం అండి. రెగ్యులర్గా ఇది ఆలూ కర్రీ అండి. ఆలు ఉడకబెట్టేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ కొద్దిగా వెల్లుల్లి వేసి కొంచెం మగ్గనిచ్చాం అంతే. జీలకర్ర ఆవాలు వేసి, పసుపు వేసి మగ్గనిచ్చి పక్కకు పెట్టింది. తాలింపు వేసినటువంటి ఆలు ఇది మా వారి కోసం అండి. వారికి కొంచెం ఆలు కర్రీ ఇష్టము పానీపూరిలో, సో అలా చేసి పక్కకు పెట్టేశాను. బట్ ఇలా ట్రై చేయండి, చెప్పాను కదా, ఆ మజాయే వేరప్ప. ఓకే, సో రాజ్మా అండ్ సోయాబీన్స్ని నేను నానబెట్టి పెట్టుకుంటాను. వెనెవర్ ఐ వాంట్ ఐ జస్ట్ బాయిల్ దమ్. రకరకాల సలాడ్స్ చేసుకుంటాను, రకరకాల ఫుడ్ చేసుకుంటాను. అండ్ పానీపూరి కావాలంటే ఇన్స్టెంట్గా తయారైపోతుంది. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ అని టెన్షన్ పడదండి, మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ని చేసుకోండి అంటున్నాను. నాకు ఇలా ఇష్టం. ఓకే, మీకు ఎటువంటి గింజలు ఉన్నా కూడా, ప్రోటీన్ రిచ్ గింజలు ఏవి ఉన్నా కూడా వాటిని నానబెట్టుకుని మీరు ట్రై చేసి చేయొచ్చు. ఓకేనా? సో ఇవన్నిటిని నేను ఉడకబెట్టేస్తున్నాను. మా ఇంట్లో అందరూ, మా పక్కింట్లో కూడా అందరూ పానీపూరి ఫ్యాన్స్ ఉన్నారండి. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తాను నేను. సో దీనికి తగ్గ నీళ్ళు మరీ ఎక్కువ అక్కర్లేదు, 1కి 2 నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఓకే, పోసి కొంచెము సాల్ట్ వేస్తాను లైట్గా, జస్ట్. ఓకే, హిమాలయన్ సాల్ట్ వేసానండి. మీ దగ్గర ఒకవేళ లేకపోతే రాళ్ళు ఉప్పు వేసుకోండి, అది లేకపోతే తెల్ల ఉప్పు వేసుకోండి. అన్నీ ఎండు గింజలు కదండి, ఒక పట్టాన్ని ఉడికిపోయి ఒక 6 to 7 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. అంటే పానీపూరికి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. యూ హ్యావ్ టు యూజ్ యువర్ గంప్షన్, when you do such kind of things. You have to take instant decisions, how much water you have to pour in and how much you should not. నా పిల్లలతో మాట్లాడి కొంచెం స్టైల్ ఎక్కువైంది. ఇప్పుడు దాన్ని ఉడకబెట్టేద్దామా? సో వీటిని మనం ఉడకబెట్టేద్దామండి. ఓకే,
చక్కగా ఉడికిపోయాయి. ఓకేనా, ఇలా అనమాట. ఓకేనా, గింజ గింజలా ఉండాలి, అట్ ద సేమ్ టైం మెత్తగా ఉడికిపోవాలంట. పానీపూరికి మెత్తగా ఉడికితేనే బాగుంటుందండి. ఓకేనా, దీన్ని మనం లైట్గా స్మాష్ చేద్దామండి. ఇదే నీళ్ళలో మళ్ళీ మనము పోపు వేసి ఉడికిస్తామన్నమాట. ఉడికించి దిస్ ఇస్ ద కర్రీ మనము పానీపూరిలో పెట్టేది. ఓకే, సో ఈ గింజలన్నీ ఇలా మెత్తగా ఉడికిపోయాయి కదండి. చూడండి, చక్కగా అంటే మెత్తగానే ఉడకాలండి. అందుకే 6 to 7 విజిల్స్ అన్నాను. ఓకేనా, నేను ఓవర్ నైట్ సోక్ చేసినవి ఇవి. ఒకవేళ మీరు ఓవర్ నైట్ సోక్ చేయకపోతే దాదాపు 5 నుంచి 6 గంటలు కంపల్సరీ సోక్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా, సో వాటిని నేను ఇలా స్మాష్ చేసి వీటిని తాలింపేస్తాను అనమాట కమ్మగా. సో పొయ్యి వేడే లోపల ఒక్క ఉల్లిపాయ సన్నగా తరుక్కు. ఒక 4 రెమ్మలండి గార్లిక్వి, అండ్ కొద్దిగా 1 ఇంచ్ జింజర్. జస్ట్ అట్లా వేసామా అంటే వేసామన్నట్టు, కొంచెం కచ్చపచ్చగా అలా నూరుకుందాం అంటే అంతే. అంతే అండి. ఇప్పుడు పానీపూరికి కావాల్సినటువంటి కర్రీ తయారు చేద్దామా? ఓకేనా, కొద్దిగా ఆయిల్ వేద్దామండి. జస్ట్ అలా వేసామా అంటే వేసామన్నట్టు. కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, వేయకపోయినా పర్వాలేదు రాయి, బట్ తాలింపులో అవి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఇందుగాలి అది వేసేస్తాను, జస్ట్ కొంచెమేనండి. ఇంట్లో కొంచెం పసుపు వేద్దామండి. పచ్చి బఠానీ వేస్తున్నానండి. అందులో వేయడానికంటే ముందు ఒక 2-3 ఇలా పచ్చిగా మీరు వేసేసుకున్నాం, బాగుంటుంది. ఓకే, సో కొద్దిగా దూరగా వేగాయి కదండి. ఇది ఇలా వేగాయి కదా, జస్ట్ అలా వేగితే చాలండి. సో ఇది ఇలా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు కొంచెము ఉడుకుతున్నప్పుడే కొంచెం మనం ఇలా స్మాషర్ తీసుకుని కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు సాల్ట్ వేసామండి, మళ్ళీ ఎక్కువ సాల్ట్గా అయిపోతుంది. మళ్ళీ పానీపూరి వాటర్లో కూడా సాల్ట్ ఉంటుంది. సో కొంచెం కొద్దిగా చప్పగానే చేయండి, మరీ ఉప్పుగా చేయొద్దు. ఓకేనా, తగినంత ఉప్పు వేయకండి, కొంచెం తక్కువ ఉప్పు వేయండి. ఇలా స్మాష్ చేసుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా ధనియా పొడి వేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ ధనియా పొడి వేసాను. కొంచెం కొత్తిమీర అండి. నేను దీంట్లో అస్సలు కారం యాడ్ చేయలేదు, ఎందుకంటే పానీపూరి వాటర్లో నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నా. సో జస్ట్ లైక్ దట్ అలా ఉడకబెట్టుకుని ఇవన్నీ కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ ద టెక్స్చర్ వీ నీడ్ అండ్ ఐ లవ్. చూడు, కొంచెం స్మాష్ అవ్వకుండా, గింజలు నలగకుండా ఎలా ఉన్నాయి, ఇలా ఉంది చాలు. సో ఇలా ఉంటే మనం పానీపూరిలో పెట్టుకుని తిన్నప్పుడు భలే ఉంటుందండి. సో దిస్ ఈజ్ చాలా హెల్తీ పానీపూరి అనమాట, అండ్ వెరీ వెరీ టేస్టీ పానీపూరి. ఓకే, సో పానీపూరి కర్రీ ఇది రెడీగా ఉంది. నేను చేసే పానీపూరిలో మస్ట్ అండ్ షుడ్గా కావాలండి మీఠీ చట్నీ. అది లేకుండా అసలు పానీపూరి మజాయే రాదండి. సో మీఠీ చట్నీకి చింతపండు, బెల్లం కావాలి, అండ్ కొంచెం ఆ చాట్ చేయాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, కానీ బెల్లం మస్ట్ అండ్ షుడ్గా మీరు ఆర్గానికే తీసుకోండి, మీకు దండం పెడతాను. మీరు కెమికల్ బెల్లం వాడొద్దు, వెరీ వెరీ డేంజరస్ అండి, వెరీ వెరీ డేంజరస్. చాలా భయంకరమైన పెస్టిసైడ్స్ వాడతారు బెల్లంలో. ఓకే, సో ఆర్గానిక్ బెల్లం. రోజు ఒక చిన్న రేగిపండు అంత బెల్లం తింటే ఎంత మంచిదోనండి. ఐ లుక్ హెల్దీ అండ్ బ్యూటిఫుల్, రైట్? బికాజ్ ఐ లవ్ ఆల్ దిస్. అన్ని వేళ్ళు విరిగాయి. సో చింతపండు ఉడకబెట్టుకుందాం. ఓకేనా, ఫస్ట్ నార్మల్గా నీళ్లు పోసి ఉడకబెట్టుకోండి. అంటే 1 కప్పు మనం చింతపండు తీసుకుంటే 2 కప్పులు నీళ్ళు తీసుకుందాం. చింతపండు ఉడకబెట్టేద్దాం. చింతపండు మెత్తగా ఉడకబెట్టుకున్నాం కదండి, దీన్ని ఇప్పుడు మనము స్ట్రెయిన్ చేసుకుందాం, వడగట్టుకుందాం. ఓకేనా, సో దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాం.
కొంచెం గోరువెచ్చగా అయింది కదా, ఈజీ. ఇప్పుడు కావాలంటే మీరు ఇందులో కూడా కొంచెం నీళ్లు వేసి పల్ప్ తీయొచ్చు, కొద్దిగా హాట్ వాటర్ వేసి, జస్ట్ లైక్ దట్. సో సరిపోతాయండి, విజిల్స్ వచ్చాయి, ఆఫ్ చేస్తున్నాం. 6 to 7 విజిల్స్ వచ్చా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనము ఇలా చింతపండు ఉడకబెట్టుకుని చిక్కటి నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదండి. ఓకేనా, మొత్తం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని మళ్ళీ ఉడికించాలన్నమాట. ఉడికించి బెల్లము అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. సో ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి మీఠీ చట్నీ మనకి 3 నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫ్రెష్గా ఉంటుందండి. ఇంకా ఎక్కువ టైమే ఉంటుంది కానీ 3 నెలలు చాలు, అంతకంటే ఎక్కువ పెట్టకండి. ఓకే ఓకే, సేమ్ బౌల్లో వేసేస్తున్నా. ఓకే, పొడి చేసి పెట్టుకున్న బెల్లం ఉంది కదండి, బెల్లాన్ని దాంట్లో యాడ్ చేసేద్దాం. 1 కప్పు చింతపండుకి 1 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. సన్నటి సెగ పెట్టుకోండి. దీంట్లో కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేస్తున్నానండి. ½ టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. కొద్దిగా 1 పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. బ్లాక్ పెప్పర్ వేస్తున్నానండి, మిరియాల పొడి. పానీపూరిలో ఉంటుందండి, సో చాట్ మసాలా ఉంటుంది. బట్ మీఠీ చట్నీ మనం చాలా వాటిలో వాడతాము. జనరల్గా ట్రెడిషనల్ మీఠీ చట్నీ ఇలా చేస్తారు. కొంచెం చాట్ మసాలా వేస్తాం. ఓకేనా, 1 పావు టీ స్పూన్ చాట్ మసాలా. ఇంట్లో చాలామంది కొంతమంది ఆయిల్ కూడా యాడ్ చేస్తారు, తాలింపు కూడా వేస్తారండి. అవసరం లేదు యాక్చువల్లీ, ఇలా వేసి చాలు. జస్ట్ లెట్ మీ టేస్ట్ ఇట్. एकदम ఫస్ట్ క్లాస్ అంటారు కదా, एकदम ఫస్ట్ క్లాస్ మీఠీ చట్నీ ఇదర్ హై. ఎగ్జాక్ట్ ట్రై చేయండి, మీకు ఇంత మంచి మీఠీ చట్నీ ఎక్కడ దొరకదండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హడబడి చేయకుండా గడబడి చేయకుండా సింపుల్గా చేసేసాను. అండ్ మై మౌత్ ఈజ్ వాటరింగ్. ఇప్పుడు ఏదైనా చాట్ తినేయాలనిపిస్తుంది. దీన్ని మీరు భేల్పూరిలో వేసుకోండి, పావు బాజీలో వేసుకోండి, ఎనీ చాట్ డిష్లో వేసుకోండి, ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను. ఓకేనా, అదండి ఎక్స్ట్రా పక్కన పెట్టేద్దాం. దిస్ ఇస్ ద బెస్ట్ మీఠీ చట్నీ అండి, మీరు ట్రై చేసి చూడండి. ఇది చాట్ మసాలా బాటిల్ అండి, దాంట్లో వేసేస్తున్నాం మిగిలిన చట్నీని. సో ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో పానీపూరికి మనకు మెయిన్ కావాల్సింది యమ్మీ డిలిషియస్ చట్పటా పానీ అండి. ఓకేనా, కొత్తిమీర పుదీనా, కొంచెం కొత్తిమీర కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ అండి, పుదీనా కొంచెం తక్కువ క్వాంటిటీ. ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నా ఏమీ ఫరక్ పడదండి, కొంచెం ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటాయి అంతే. ఫుల్ కప్పు కొత్తిమీర తీసుకున్నాం అంటే కొంచెం తక్కువ కప్పు పుదీనా తీసుకుంటాం. ఓకేనా, అండ్ పచ్చిమిర్చి మీరు ఇష్టపడే కారాన్ని బట్టి. నేనైతే ఇంత క్వాంటిటీ చేస్తున్నానంటే ఒక 4-5 పచ్చిమిర్చి వేస్తాను. ఓకేనా, ముందుగా కొత్తిమీర లేత కాడలతో సహా కట్ చేసుకోండి. పుదీనా మాత్రం ఇలా తుంచి పెట్టుకోండి. ఓకేనా, సో ఇవన్నీ మనము మిక్సీ పట్టేసుకుందాం అండి. పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి, 1 కప్పు పుదీనా వేస్తున్నాండి. కొంచెం పుదీనా కంటే ఎక్కువ క్వాంటిటీ కొత్తిమీర వేస్తాం. ఒక 4-5 పచ్చిమిర్చి వేస్తున్నాండి. ఒక చిన్న అల్లం ముక్క వేసాను. ఓకే, కొద్దిగా పింక్ సాల్ట్ వేస్తున్నాండి. ఓకే, సో కొద్దిగా వాటర్ పోస్తే ఈజీగా మిక్సీ అవుతుందండి. మిక్సీ చేద్దామా? కంపల్సరీగా నీళ్ళు యాడ్ చేసుకోవాలండి కొంచెం, లేకపోతే మిక్సీ తిరగదు. ఓకేనా, ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసాను కదా, ఎంత పెద్ద మిక్సీ అయినా కొంచెం వాటర్ వేస్తే ఈజీగా తిరుగుతుంది. రెడీ అండి. ఓకే, ఇప్పుడు దీన్ని మనము నీళ్ళలో మిక్స్ చేసుకుని మిగతా పొడులని కలిపేద్దాం. దీంట్లో ఇంకా చల్లటి నీళ్ళు పోస్తుందండి.
చల్లటి వాటర్ పోస్తున్నాం. ఓకే, చాలా చల్లటి నీళ్ళు పోసానండి. అండ్ మీకు కావాలంటే ఐస్ కూడా వేసుకోవచ్చు. మాకు మా పరివారానికి ఈ మాత్రం అవసరం అండి. ఓకే, అలా గప్ప వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక బస్తడు పానీపూరి అయినా ఫినిష్ అయిపోద్ది. సో ఎంత క్వాంటిటీ చేస్తూ ఉంటుంది మాకు లెక్కే లేదు. యో విష్, ఇంకా మీరు పల్చగా చేసుకుంటే ఏమన్నా చేసుకోండి. బట్ దీంట్లో వేసే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఒకవేళ నీళ్ళు ఎక్కువగా యాడ్ చేస్తే అవి ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ప్రస్తుతానికి నేను ఇంత బౌల్ అంటే ఒక బాటిల్‌న్నర వాటర్ వేసాను. దీంట్లో ఇప్పుడు మనం కొంచెమే ఉప్పు వేసామండి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ కర్రీలో కూడా కొంచెం సాల్ట్ ఉంది, అది చూసుకొని కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఆమ్చూర్. ఓకేనా? ఎండిన మామిడికాయ పొడి. ఓకే, ఆమ్చూర్ అండి వేస్తున్నా. 2 నుంచి 3 స్కూప్స్ ఆమ్చూర్ వేసానండి. మీరు పులుపు ఎక్కువ ఇష్టపడితే కొంచెం ఎక్కువ వేసుకోండి అంతే. దీంట్లో చాట్ మసాలా, ఇది కదా అసలు మజా ఇచ్చేది. చాట్ మసాలా 3 టీ స్పూన్స్ వేస్తున్నానండి. ఓకేనా? ఇదే మెయిన్, ఆమ్చూర్ అండ్ చాట్ మసాలా. కొంచెం మిక్స్ చేద్దాం. అండ్ కొద్దిగా జీరా పొడి వేస్తాం. మీరు ఇంకొంచెం పులుపు ఇష్టపడతారు అనుకుంటే కొద్దిగా నిమ్మరసం పిండండి. కిక్ ఇవ్వడం కోసం నిమ్మకాయ రసం వేస్తున్నానండి. ఓకేనా? ఒక 2-3 నిమ్మకాయల రసం అలా కలిపేసుకోండి. సో లెట్ మీ టేస్ట్ a bit. మీరు టీవీలో నుంచి చేతులు బయటకు పెట్టి ఇలా బుగ్గలకి ముద్దు పెట్టుకోవాలి, అంత బాగుంది. ఇట్స్ సో టేస్టీ అండి, సో యమ్మీ. చింపేసే బాగున్నామా, చింపేసా అంతే. ఇలాంటి వాటర్ మన దగ్గరే దొరుకుతుంది, మన ఇంట్లో. నిజంగా చెప్తున్నా, మీరు మీ ఇంట్లో ట్రై చేసి తిని చూడండి. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఇలా రోడ్డు పక్కన తినడం అది వేరే విషయం కానివ్వండి. అలా వర్షం పడుతుంటే ఇలా తయారు చేసుకొని మనం అందరం కలిసి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి అలా తింటే ఆ మజా వేరే ఉంటుందండి. ఓకేనా? అండ్ తిన్న ప్రతి ఒక్కరు బుక్కకి అబ్బా ఏముంది అంటుంటే మనము ఒక 2-3 కిలోలు పెరిగిపోతాం సంతోషంతో. ఓకే, దాని తర్వాత తిన్నదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సన్నబడతాను. డోంట్ వరీ, ఐమ్ జస్ట్ కిడింగ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అండి, అంతే. దీంట్లో ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. ఎంత చల్లగా పానీపూరి వాటర్ అంటే అంత బాగుంటుంది. సో మనకు కావాల్సినటువంటి పానీపూరి వాటర్ రెడీగా ఉంది. మా వారికి కావాల్సిన ఆలు కర్రీ రెడీగా ఉంది. ఆలు కర్రీ సింపుల్గా బాయిల్ చేసేసి పోపు పెట్టేసేయండి, అంతే చాలు. ఉడకబెట్టింది పెట్టినా ఓకే. చాలా చోట్ల అయితే పచ్చి ఆలు వేస్తారు ఉడకబెట్టేసేసి. ఓకే, దీంట్లో కొంచెం కూరలా చేశాను నేను. ఓకే, సో ఇది అందరి ఇళ్ళలో ఉంటుంది కాబట్టి పెద్ద చెప్పలేదు. బట్ మీఠీ చట్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ మీఠీ చట్నీ రెసిపీ మీరు నిజంగా ట్రెజర్ చేసుకోవాల్సిన రెసిపీ. సింపుల్ అండ్ ది బెస్ట్. 100 రకాలు చేస్తారండి దేనికదే, బట్ దిస్ ఇస్ సింపుల్ అండ్ అల్టిమేట్లీ బెస్ట్. చాలామంది కర్డ్ చట్నీ కూడా చేస్తారండి. కర్డ్ని కొంచెం సాల్ట్ అండ్ కారం వేసి కొంచెం షుగర్ వేసి బాగా బీట్ చేస్తారండి. బీట్ చేసి అది కూడా వేసుకుంటారు. బట్ దిస్ ఈస్ హౌ ఐ లైక్ ఇట్ అండ్ ఐ లవ్ ఇట్. ఓకే, సో పానీపూరి రెడీగా ఉంది. టేక్ ఏ గోల్గప్ప, బిగ్ వన్, మేక్ ఏ టైనీ లిటిల్ హోల్. ఓకే, నేను చేసినటువంటి ఈ ప్రోటీన్ కర్రీ, పానీపూరి కర్రీ లోపల వేసేద్దాం. మీఠీ చట్నీ అండి. అయితే నాకు కొంచెం పచ్చి ఉల్లిపాయ ఇష్టం అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుండా లేదు, జస్ట్ అంతే. అండ్ ఒక్క కొత్తిమీర రెబ్బ అలా వేస్తాను అంతే. ఎందుకు నాకు అలా ఇష్టం, మీరు డైరెక్ట్గా ఇలా తినేయండి. బట్ దట్స్ హౌ ఐ ఈట్. అండ్ ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి. చెప్పాను కదా ఆ కిక్కే వేరుని. ఈ గ్లాస్ని మనం అలా కూడా వాడతాం అన్నమాట, టీకే కాకుండా. నీళ్ళు నింపేయండి అండ్ గోల్గప్ప ఖాలో. బూందీ కానీ సన్న సేవ్ కానీ పైనుంచి అలా స్ప్రింకిల్ చేసుకోండి. ఓకే, ఇట్స్ నాట్ కంపల్సరీ, అది చాలు. హెవెన్ ఇన్ మై మౌత్ అండి. మాటల్లో ఎంత బాగుందో. టేస్ట్ దిస్ వే అండ్ లవ్ ఇట్, ఎంజాయ్ ఇట్. వర్షం అలా పడుతుంటే
చైర్ వేసుకుని కూర్చుని ఇవన్నీ టేబుల్ మీద పెట్టుకొని అలా కబుర్లు చెప్పుకుంటూ అలా అండ్ ఎక్స్ట్రా పానీపూరి కా పానీ పీతే హుయే ఎంజాయ్ ఇట్ అండి. సో ఇది నా పానీపూరి రెసిపీ. డెఫినెట్గా మీకు నచ్చుతుంది, యూ విల్ లవ్ ఇట్. అండ్ అస్సలు కాన్షియస్గా కాకుండా ఎంజాయ్ చేస్తూ తినండి. బికాస్ ఈ కర్రీ ఏదైతే నేను చేశానో అది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్కి హెల్త్. మీరు డైట్ చేస్తున్నా సరే గోల్గప్ప ఒక 5-6 తింటాం అంతే కదా, పర్వాలేదు. ఇలా ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్ అండి. ఓకేనా? అన్ని కడుపు కట్టుకుని యూనో టేస్ట్ లేకుండా ఫుడ్ తినకుండా ఇలా ఎంజాయ్ చేయండి. ఓకే, సో నచ్చితే రెసిపీ డెఫినెట్గా కమెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం లవ్ ఇట్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఉదయవాణి యూట్యూబ్. ఓకే, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.